యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి నేరుగా బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసానికి వెళ్లనున్నారు. 2-3 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి నేరుగా బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసానికి వెళ్లనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, యామిని, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన 3 రోజుల క్రితం తీవ్ర జలుబు, తలనొప్పి, జ్వరము, అలానే షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగడంతో ఆయన ఇటు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. సో ఆయన 3 రోజుల పాటు చికిత్సలు చేసుకున్నారు. సో ఆయన షుగర్ లెవెల్స్ అన్ని కూడా నార్మల్ అవ్వడంతో ఆయనను కొద్దిసేపటి క్రితం యశోద ఆసుపత్రి నుంచి ఆయన హైదరాబాద్ లోని ఆయన నివాసం నందినగర్ కు షిఫ్ట్ చేశారు. సో ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టుగా ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. సో కేసీఆర్ ని ఉదయం ఆయన కుమార్తె కవిత వచ్చి కలిశారు. అలానే ప్రస్తుతం కేసీఆర్ వెంట సంతోష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు, అలానే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. సో ఆయన 3 రోజులుగా అంటే దాదాపుగా ఒక గడిచిన 2 వారాలుగా ఆయన తీవ్రంగా ఇటు జలుబు, తలనొప్పితోని, జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా కూడా తనకు అనారోగ్య కారణం వల్ల ఓపెన్ హౌస్ విచారణకు తాను హాజరు కానని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన రిక్వెస్ట్ మేరకు ఆయనను ఇన్ హౌస్ విచారణకు మాత్రమే అనుమతించారు. సో మొత్తం మీద కేసీఆర్ ఆరోగ్యం కుదుట పడడంతో కొంత పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. గత 3 రోజులుగా హైదరాబాద్ లోని ముఖ్యంగా సోమాజిగూడ ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో కొంత కేసీఆర్ ని కలిసేందుకు, కేసీఆర్ ని పరామర్శించేందుకు పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా తరలి వచ్చారు. సో నిన్న కొంతమంది నేతలతో కేసీఆర్ ఆసుపత్రిలోనే భేటీ అయ్యారు. సో మొత్తం మీద ఆయన కొద్దిసేపటి క్రితం నందినగర్ లో నివాసానికి ఆయన చేరుకున్నారు. ఒక వారం 10 రోజుల పాటు ఆయన ఇక్కడే చికిత్స పొందబోతున్నారు. ఇంట్లోనే ఆయన ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారు. ఆ తర్వాత క్యూర్ అయిన తర్వాత తిరిగి ఆయన ఎర్రవల్లిలోని ఫార్మర్స్ కు వెళ్లేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. యామిని, రైట్, థ్యాంక్ యూ నవీన్.